సినిమాలతో పాటు ఈ మధ్య పలు రాజకీయ వేదికలపై కూడా కనిపిస్తున్నాడు మంచు మనోజ్. ఈయన ఎక్కడికి వెళ్ళినా స్పెషల్ అట్రాక్షన్ అవుతున్నాడు. ఎప్పుడు ఏం మాట్లాడతాడో అంటూ మంచు వారబ్బాయి బాగా ట్రెండ్ అవుతున్నాడు కూడా. తాజాగా ఈయన మరో వేడుకకు వచ్చాడు. తిరుపతిలోని చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన జల్లికట్టు వేడుకలకు మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఆయన్ని చూడ్డానికి చాలా మంది అభిమానులు హాజరయ్యారు. అంతేకాకుండా ముఖ్య అతిథిగా వచ్చిన మంచు మనోజ్ కు టీడీపీ, జనసేన, ఎన్టీఆర్ అభిమానులు గ్రాండ్ గా వెల్కమ్ పలికారు. టీడీపీ, జనసేన, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో డప్పులతో, బాణాసంచాలతో అంగరంగ వైభవంగా మొదలైన ఈ జల్లికట్టు వేడుకలో పశువులను అందంగా అలంకరిస్తూ ఊరంతా ఊరేగింపుగా జరుపుకుంటారు. ఈ వేడుకలకు హీరో మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరవడంతో యూత్ అంతా ఎంతో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవడంపై నటుడు మంచు మనోజ్ సంతోషం వ్యక్తం చేశారు. బ్రిటిష్ కాలం నుండి జల్లికట్టు పండుగ జరుగుతూనే ఉంది. సంస్కృతి సంప్రదాయాలకు గుర్తుగా చేసుకునే ఈ జల్లికట్టు వేడుకలను గత 20 సంవత్సరాలుగా ఈ చంద్రగిరి నియోజకవర్గంలో నిర్వహించడం చాలా గొప్ప విషయమని చెప్పారు మనోజ్. తమిళనాడు జల్లికట్టుతో పోల్చుకుంటే ఇక్కడంతా సివియర్గా ఉండదంటూ చెప్పుకొచ్చాడు. ఇక్కడంతా సాఫ్ట్గా ఉంటుందని, పశువుల పండుగగా చాలా భక్తితో ఇక్కడందరూ జరుపుకుంటారని, పశువులపై హింసాత్మకంగా ప్రవర్తించకుండా ముందుగా ఆలోచించుకొని ఇక్కడ ఈ వేడుకను జరుపుకుంటారన్నారు. దీనిని ప్రజలంతా ఎంతో ఆనందకరంగా పార్టీలకు, కులాలకు అతీతంగా జరుపుకుంటారన్నారు మనోజ్. పోలీసులు లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా కేరింగ్ గా ఉన్నారన్నారు. అంతేకాదు, దీనిలో పాల్గొనే ఉత్సాహవంతులైన యువకులంతా పోలీసు వారికి సహకరిస్తూ శాంతి భద్రతలను కాపాడుతూ జల్లికట్టులో పాల్గొనవలసిందిగా ఆయన యూత్ ను కోరారు. ఇది ఇప్పుడు ఆనవాయితీ కాదు, బ్రిటిష్ కాలం నుంచి వచ్చేది. ఫస్ట్ మా ఏరంగంపేటలో బ్రిటిష్ కాలం నుంచి జరిగేది. గత 20 సంవత్సరాలుగా, ఇప్పుడు 20 సంవత్సరాలుగా చంద్రగిరిలో కూడా నడిపిస్తున్నారు. అండ్ ప్రతి ఒక్కరూ దీన్ని కులం, మతం అన్నీ మర్చిపోయి, పార్టీలు మర్చిపోయి అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకొని పోటీ పడే ఒక రోజు ఇది. అండ్ నా ఒకే విజ్ఞప్తి, ఇక్కడ పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్కరూ చాలా బాగా కష్టపడి దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. యూత్లో ఉన్న ప్రతి ఒక్కరికి నాదే ఒకటే చిన్నది, గొడవలు పడకండి, పోలీస్ మాట వినండి, దయచేసి లా అండ్ ఆర్డర్ పాటించండి. థ్యాంక్ యూ సో మచ్.